బ్రేకింగ్ న్యూస్ 17వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్లబోతున్నారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు. పోలవరం పనులపై ప్రత్యేకంగా ఆరా తీశారు చంద్రబాబు. పోలవరం సందర్శన అనంతరం కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా 17 నుంచి ఉంటాయని అనౌన్స్ చేశారు. సో అసెంబ్లీ సమావేశాల కంటే ముందే పోలవరం సందర్శన చేయబోతున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు చంద్రబాబు పోలవరం పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, 17వ తారీఖున చంద్రబాబు పోలవరం పర్యటన ఉంటుంది అని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? 17వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం వెళతారు అని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులను ఆయా శాఖ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు. అందులో భాగంగా పోలవరం పనులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. పోలవరాన్ని సందర్శించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. పోలవరం విషయాన్ని చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. పోలవరంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులపైన చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తోంది. పోలవరం పనులపై ప్రత్యేకంగా ఆరా తీశారు చంద్రబాబు. పోలవరం సందర్శన అనంతరం కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. పోలవరం సందర్శన తర్వాతే అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 17వ తారీఖున చంద్రబాబు పోలవరం పర్యటనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో ఆ శాఖ అధికారులు పోలవరం సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, చంద్రబాబు పోలవరం పర్యటన 17వ తారీఖున ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే 17వ తారీఖునే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి అని చెప్తున్నారు. సో 17వ తారీఖునే పోలవరం సందర్శించబోతున్నారా చంద్రబాబు? రోహిత్, యాక్చువల్ గా అయితే అసెంబ్లీ సమావేశాలు ఇంకా దాదాపుగా ఖరారు కాలేదు. అయితే ముందుగా అయితే పోలవరానికి సంబంధించిన సందర్శన అయితే దాదాపుగా సోమవారం ఉండాలి, ఉంటుంది అనేది మంత్రులతో ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇదే విషయంలో అయితే చాలా ఒక క్లారిటీ అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది. అంటే అసలుకి ఇంకా పూర్తిగా బాధ్యతలు తీసుకోకుండానే ఈరోజు ముఖ్యమంత్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులతో కాసేపు మాట్లాడారు. అసలు ఏంటి పోలవరం సిచ్యువేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాన్ని కూడా కొంత కీలకమైన అధికారులతో మాట్లాడారు. ఆ అధికారులు చెప్పిన సమాచారం మేరకు అటైతే సోమవారం పెట్టుకుందామా అని ఒక సమాచారం అయితే ఇచ్చారు. ఇదే విషయాన్ని మంత్రులు కూడా అంటే మంత్రులు కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో కూడా చర్చించారు. బహుశా సోమవారం ఉదయానికి అంటే రేపటికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. సోమవారం అతను కానీ వెళ్తే మాత్రం కొంత అసెంబ్లీ సమావేశాలు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న టైంలోనే ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగితే బాగుంటుంది అనే ఒక ఆలోచనలకి చంద్రబాబు వచ్చినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. రోహిత్, చూడాలి. అంటే బహుశా రేపు క్లారిటీ వస్తుంది. మనకు అందుతున్న సమాచారం అయితే సోమవారం పోలవరం సందర్శనకి వెళ్ళాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ప్రత్యేక దృష్టి పెట్టడానికి వెంటనే పోలవరం పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవడానికి కారణం ఏంటి? బేసిక్ గా ఇక్కడ ఒకటే ఇష్యూ. అంటే చంద్రబాబు పోలవరాన్ని చాలా సీరియస్ గా 2014 నుంచి 2019 లాగా తీసుకున్నారు. అంటే ప్రతి శుక్రవారం పోలవరం సందర్శనకి వెళ్ళేవారు ఆయన. ఇదే పనిలో ఉన్నా పోలవరం చూసిన వారానికి ఒకసారి పోలవరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని చూసుకుని వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేది. అయితే 73% పర్సెంటేజ్ ఆఫ్ దాదాపుగా 70% పనులు పూర్తయ్యాయి.
ఈ లోపల గవర్నమెంట్ జరిగింది అంటే తన కళ పోలవరం ప్రాజెక్టుని నిర్మించాలి, తన పేరు మీదనే ఉండాలని. కానీ 70% పోలవరం పనులు పూర్తయినప్పటికీ 2019 నుంచి ఇప్పుడు దాకా వైసీపీ గవర్నమెంట్ లో కనీసం 3% నుంచి 4% పనులు కూడా ఆడ జరగలేదు. అంటే 80% పనులు కూడా జరగలేదు. 70% ఆల్రెడీ తెలుగుదేశం పనులు కంప్లీట్ చేస్తే 10% పనులు కూడా ఇక్కడ కంప్లీట్ కాలేదు. సో అతని ఆలోచన కొంత భయపడింది ఏంటంటే పోలవరం దగ్గర రాజశేఖర్ రెడ్డి బొమ్మ నిర్మిస్తామని చెప్పి అప్పుడు గతంలో మంత్రులుగా పనిచేసిన అనిల్ యాదవ్ కావచ్చు, లేకపోతే అంబటి కావచ్చు, వీళ్ళందరూ చాలా గొప్పగా అసెంబ్లీలో చెప్పారు. ఒక బాధ ఉంది అతను. సో ఆ బాధని నిజంగానే క్లియర్ చేస్తే ఓకే మంచిదే, కానీ అది కూడా క్లియర్ చేయలేకపోయారని ఒక కసి ముఖ్యమంత్రి 100% ఫీల్ అవుతున్నారు. అందుకే ఆయన ఇంకా అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు ఇంకా బాధ్యతలు తీసుకోక ముందే తన మీద ఆ వ్యవహారం మీద మాత్రం చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. బహుశా సోమవారం ఎటువంటి పరిస్థితుల్లో పోలవరానికి వెళ్లాలని ఒక నిర్ణయానికి దాదాపుగా ఖరారు అవుతుంది. అది రేపటికి అఫీషియల్ గా ఖరారయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. వెళ్ళిన తర్వాత పోలవరాన్ని ఎలా మళ్ళీ రీబ్యాక్ చేయాలి, ఎలా ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి అనే దాని మీద చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు అనేది కొంత సమాచారం ఉంది. అది కూడా మంత్రులతోనే ఓపెన్ గా చెప్పారు. మీరు కొంత తీసుకునే అసెంబ్లీ అయినా కొంత లేట్ గా పెట్టుదాం, కానీ ఈ విషయంలో మాత్రం నేను ముందుగా వెళ్ళాలి అని ఆయన నిర్ణయించుకున్నట్టుగా కొంత సమాచారం అందుతోంది. రోహిత్. రైట్ కృష్ణమోహన్, చంద్రబాబు పోలవరం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. 17వ తారీఖున చంద్రబాబు పోలవరం పర్యటన ఉంటుందని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించబోతున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులను ఆయా శాఖ అధికారులను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పోలవరం పనులపై అయితే ప్రత్యేక ఆరా తీశారు చంద్రబాబు. పోలవరం సందర్శన అనంతరం కేబినెట్ మీటింగ్ ఉంటుంది, కేబినెట్ భేటీ జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. చంద్రబాబు పోలవరం పర్యటన గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో తెలియజేయండి.